హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా ఒక ఇల్లుకి కన్సీల్డ్ కాండిట్ పైపింగ్ అనేది చేయడం జరిగింది. దాంట్లో మనకి ఏ రూమ్లో ఏ బోర్డులు వచ్చాయి, అలాగే ఎన్ని పాయింట్లకి ఏ సైజ్ బోర్డు అయితే మనకి సరిపోతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు మనకి 8 ఇది అంటే మనకి 8 ఎంసీబీలు సింగిల్ పోల్ ఎంసీబీలు మనకి దీంట్లో మనం పెట్టుకోవచ్చు. అలాగే చూడండి, మనం ఇక్కడ నుంచి పై ఫ్లోర్కి మనకి తీసుకుపోవడానికి పైప్ లైన్ చేసుకోవాలి. అలాగే ఇది కింద ఫ్లోర్ నుంచి మనకి పైకి ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఉంది, అంటే కింద నుండి సప్లై తెచ్చుకోవడానికి మీటర్ నుంచి. అలాగే మనం ఇలా చూసుకుంటే ఇది 8 మాడ్యులర్ 12 మాడ్యులర్ మొత్తం టోటల్ ఈ హౌస్ మొత్తం ఇలాగా కాండిట్ చేయడం అయినది. కన్సీల్డ్ కాండిట్ దీనికి డిఫరెంట్ బోర్డులు మనకు అక్కడ ఏ కావాలి అనే దాని గురించి మనం అవగాహన చేసుకొని ఎన్ని పాయింట్లు వస్తాయి, ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనే దాన్ని ఒక అనాలైసిస్ చేసుకొని దానికి తగ్గట్టు బోర్డులు అనేవి మనం వేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం స్లాబ్లో వేసుకుంటాం కదా, అప్పుడు మనం సెంటర్ జంక్షన్ బాక్స్ వేసి ఫ్యాన్ పాయింట్ దగ్గర మనం రూమ్కి సెంటర్ వేస్తాం కదా, అక్కడ నుంచి 4 వైపులా మనం పైపు డ్రాపింగ్ చేసుకోవాలి. 4 వైపులా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాండిట్ చేసేటప్పుడు మనకి ఆ పాయింట్లను ఉపయోగించి మనం కటింగ్ మిషన్తో కట్ చేసుకొని మనం బోర్డులు అనేవి పెట్టుకోవచ్చు. అక్కడ ఏమాత్రం మనకు అక్కడ ఆ వే అనేది లేకపోతే మనం వేయడానికి మళ్ళీ ఎక్కువగా గోడకి చిప్పింగ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున మనం పర్ఫెక్ట్గా స్లాబ్లో వేసుకుంటే మనకి ఈ వాల్ కాండిట్ ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఈ స్లాబ్ పాయింట్ నుంచి మనకి డ్రాపింగ్ అయ్యి ఇక్కడ ఉంది. ఇది 8 మాడ్యులర్ అంటే 8 స్విచ్లు అనేవి దీనికి వస్తాయి. అలాగే దీని బ్యాక్ సైడ్ ఆఫ్ బోర్డు ఉంది నెక్స్ట్ రూమ్లో, ఇది 8 మాడ్యులర్, దీనికి 8 స్విచ్లు మనకి వస్తాయి. ఇది చూడండి, స్లాబ్ నుంచి 2 పైప్స్ వచ్చాయి, అంటే ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆ రెండు ఒక చోట కలపడం కోసం ఉంటుంది. మళ్ళీ ఫ్యాన్ పాయింట్ నుంచి పక్క వాల్కి మళ్ళీ ఇక్కడ బోర్డు ఉంటుంది. ఇది ఆ రూమ్కి మెయిన్ బోర్డుగా ఉంటుంది. 12 మాడ్యులర్ దీనికి మనకి 12 స్విచ్లు అనేవి దీనికి రావడం జరుగుతుంది. ఆ ఎల్బో ఉంది కదా, ఒకవేళ మనం ఫాల్ సీలింగ్ వేసుకుంటాం కదా, ఫాల్ సీలింగ్ వేసుకునేటప్పుడు సీలింగ్ లైట్లకి అలాగే రోప్ లైటింగ్ ఉంటుంది కదా, దాని గురించి వైర్ లాక్కోవడానికి మనకి ఆ బెండ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ హాల్లో చూసుకుంటే ఇందులో మనకి సేమ్ ఆ పక్క రూమ్లో లాగానే ఆ రూమ్లో ఇక్కడ నుంచి పైపు వెళ్తుంది అక్కడికి, అలాగే ఇక్కడికి మళ్ళీ సప్లై తీసుకోవచ్చు. చూడండి, ఈ బెండ్ కూడా మనకి సీలింగ్కి ఉండడం, వైరింగ్ లాగడం కోసం అది ఒకటి పెట్టుకున్నాం. ఇటు సైడ్ మనం చూసుకునేటప్పటికి అది మనకి స్ట్రైట్గా కనబడుతుంది. అది మనకి టీవీ బోర్డు కబోర్డు వస్తుంది అక్కడ, దానికోసం. ఇది 12 మాడ్యులర్ మనకి దీనికి 12 స్విచ్లు వస్తాయి. పైన ఫాల్ సీలింగ్కి సేమ్ ఇందాకలాగానే. అలాగే ఈ పైపింగ్ చూడండి, ఇది అవుట్ సైడ్ మనకి ఒక బోర్డు వచ్చింది, దానికోసం అవుట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫ్యాన్ పాయింట్ నుంచి మనకి స్ట్రైట్గా ముందుకి ఇంకో పాయింట్ ఉంటుంది, అది మనం స్లాబ్ వేసేటప్పుడు వేసుకున్నాం. ఈ జంక్షన్ బాక్స్ నుంచి మనకి డ్రాపింగ్స్ ఉంటాయి. ఆ డ్రాపింగ్ ద్వారా చూడండి, ఇది ఇక్కడ నుంచి మనకి ఇది టీవీ కబోర్డ్ కూడా వస్తుంది. ఇది 8 మాడ్యులర్. ఇక్కడ మనకి అలాగే కింద ఇన్వర్టర్ పాయింట్ ఒకటి ఉంటుంది. అలాగే ఇక్కడ సాకెట్లు వస్తాయి, టీవీ కేబుల్ రన్ అవుతుంది. అది అనేది పైకి ఉంది కదా, అది గ్రేజర్ పాయింట్ అవతల బాత్రూమ్ది, దానికి సప్లై ఉంటుంది, ఇక్కడ నుంచే ఉంటుంది. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూసుకునేటప్పటికి మనకి ఇక్కడ 12 మాడ్యులర్ ఉండాలి, అలాగే 8 మాడ్యులర్ ఒకటి ఉండాలి. ఇక్కడ 2 వే రన్ చేయవలసి ఉంటుంది. బెడ్ బై నుంచి అలాగే ఈ 12 మాడ్యులర్ ఉంది కదా, ఇది మెయిన్ బోర్డు, ఇక్కడ నుంచి 2 విధాలు ఆపరేట్ చేసుకోవడానికి 2 వే కనెక్షన్ కంపల్సరీగా వేయవలసి ఉంటుంది. అలాగే ఏసీ పాయింట్తో సహా. చూడండి, దీనికి 8 మాడ్యులర్కి మనకి 2 వే కనెక్షను, 2 వే స్విచ్ ఉంటుంది. అలాగే రెగ్యులేటర్ కూడా వస్తుంది బెడ్ మీద నుంచి ఆపరేట్ చేసుకోవడానికి. ఇది బాత్రూమ్ యొక్క 4 మాడ్యులర్, దీనికి మనకి 4 స్విచ్లు వస్తాయి. అలాగే ఇది బాత్రూమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 మాడ్యులర్ ఉంది గ్రేజర్కి. అలాగే గ్రేజర్కి మనకి 16 amps స్విచ్, అలాగే సాకెట్ వస్తుంది. ఒక ఇండికేటర్ వేసుకుంటే గ్రేజర్ ఆన్ అయ్యి ఉందా లేదా అనేది మనకి అవగాహన అవుతుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్ బెడ్రూమ్, దీనికి సేమ్ అలాగే ఉంటుంది, 12 మాడ్యులర్ ఉంటుంది, అలాగే 8 మాడ్యులర్ ఉంటుంది. వేసుకుంటే ఏసీ పాయింట్
మనం ఉంటుంది. దీన్ని ఈజీగా మనం దాన్ని ఉపయోగించి మనం వైరింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఈ వాల్ కటింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా స్ట్రైట్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా పైప్ మనకి ముందుకు వచ్చినట్లయితే అది ప్లాస్టిక్ లోపలికి మనకు లోపలికి ఉండకుండా బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కనుక మనం అక్కడ చాలా కేర్ఫుల్గా మనం చిప్పింగ్ చేసుకునేటప్పుడు చాలా లోతుగా మనం చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం మొత్తం టోటల్ పైపింగ్ని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నా వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.